హాయ్ ఎవరీవన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈరోజు మనం బ్రహ్మదేవునికి ఏకైక ఆలయం ఉన్న తీర్థరాజ్ పుష్కర్ని సందర్శిద్దాం. ఈ వీడియోలో పుష్కర్ ఎక్కడ ఉంది, మన తెలుగు రాష్ట్రాల నుంచి పుష్కర్ ఎలా చేరుకోవాలి, పుష్కర్లో ఎక్కడ స్టే చేయాలి, పుష్కర్లో చూడవలసిన ప్రదేశాలు ఏంటి, ఈ పుష్కర క్షేత్రం యొక్క విశిష్టత ఏంటి, మరియు బ్రహ్మదేవుడు ఇక్కడ వెలియడానికి ఉన్న స్థల పురాణం ఏంటి, ఈ ట్రిప్కి కావలసిన బడ్జెట్ ఎంత, ఈ విషయాలన్నీ డీటెయిల్డ్గా 1 by 1 తెలుసుకుందాం రండి. ఇంత దూరం వచ్చిన వాళ్ళు కేవలం పుష్కర్ ఒకటే ప్లాన్ చేసుకోకుండా జైపూర్ పుష్కర్ రెండు కలిపి ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ జైపూర్ ఫుల్ టూర్ వీడియో వస్తుంది. ఒకవేళ మీరు ఈ వీడియో లేట్గా చూస్తుంటే జైపూర్ ఫుల్ టూర్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. నేను జైపూర్ నుంచి పుష్కర్ వెళ్తున్నాను. జైపూర్ నుంచి పుష్కర్ వెళ్ళడానికి డైరెక్ట్ కనెక్టివిటీ లేదు. ముందుగా మనం జైపూర్ నుంచి అజ్మీర్ చేరుకోవాలి, బస్సులో లేదా ట్రైన్ లో. అజ్మీర్ నుంచి పుష్కర్ 15 కిలోమీటర్లు ఉంటుంది. జైపూర్ నుంచి పుష్కర్ వెళ్ళడానికి 2-3 డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయి. కాకపోతే చాలా టైం పడుతుంది, ఆ సర్వీస్ కూడా అంత బాగుండదని లోకల్ పీపుల్ చెప్పారు. ఇది జైపూర్ రైల్వే స్టేషన్. నేను ట్రైన్ లో అజ్మీర్ వెళ్తున్నాను. జైపూర్ నుంచి అజ్మీర్ వెళ్ళడానికి చాలా ట్రైన్స్ ఉన్నాయి. ఐఆర్సిటిసి వెబ్సైట్ లో టైమింగ్స్ చెక్ చేయండి. జైపూర్ నుంచి అజ్మీర్ 135 కిలోమీటర్స్ ఉంటుంది. ట్రైన్ జర్నీ 2 గంటలు పడుతుంది. ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి పుష్కర్ ఎలా చేరుకోవాలో చూద్దాం. పుష్కర్ లో రైల్వే స్టేషన్ లేదు. పుష్కర్ కి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ అజ్మీర్ జంక్షన్. అజ్మీర్ నుంచి పుష్కర్ 15 కిలోమీటర్లు ఉంటుంది. ఆటో లేదా లోకల్ బస్సులో చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి అజ్మీర్ ట్రైన్ జర్నీ 30 నుంచి 34 గంటల సమయం పడుతుంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి అజ్మీర్ కున్న ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. పుష్కర్ కి అతి సమీపంలో ఉన్న ఎయిర్పోర్ట్ జైపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. జైపూర్ నుంచి పుష్కర్ 145 కిలోమీటర్స్ ఉంటుంది. క్యాబ్ లో పుష్కర్ చేరుకోవచ్చు. ఇది అజ్మీర్ రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ నుంచి పుష్కర్ చేరుకోవడానికి ఆటో తీసుకున్నాను. 400 ఛార్జ్ చేశారు. అజ్మీర్ నుంచి పుష్కర్ కి మినీ బస్సెస్ తిరుగుతుంటాయి. ఈ బస్సెస్ ఫుల్ గా ఉంటాయి. లగేజ్ తో వెళ్లే వారికి కన్వీనియంట్ గా ఉండదు. ఇంకో విషయం ఏంటంటే అజ్మీర్ రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ చేరుకోవడానికి ఆటో వాళ్ళు 100 రూపాయలు తీసుకుంటారు. పుష్కర్ బస్ స్టాండ్ నుంచి మన హోటల్ చేరుకోవడానికి 100 రూపాయలు తీసుకుంటారు. సో ఇంకో 200 ఎక్స్ట్రా పెడితే డైరెక్ట్ గా ఆటోలో వెళ్ళొచ్చు. అజ్మీర్ నుంచి 20-25 నిమిషాలు ప్రయాణిస్తే పుష్కర్ చేరుకుంటాం. పుష్కర్ లో నేను స్టే చేసిన హోటల్ ఇదే, సాయిబాబా గెస్ట్ హౌస్. ఇది వరాహ ఆలయానికి సమీపంలో ఉంటుంది. పుష్కర్ తీర్థం కూడా వాక్యబుల్ డిస్టెన్స్ లోనే ఉంది. ఇదొక ఓల్డ్ బంగ్లా. రండి ఇప్పుడు రూమ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది నాకు 400 పడింది. ఈ ప్రైస్ కి ఈ రూమ్ ఓకే, బట్ నేనైతే దీన్ని ఎవ్వరికి సజెస్ట్ చేయను. ఇప్పుడు మనం పుష్కర్ లో ఎక్కడ స్టే చేయాలో చూద్దాం. పుష్కర్ టౌన్ చాలా చిన్నది. పుష్కర తీర్థం చుట్టూ ఈ టౌన్ ఏర్పడింది. హోటల్స్ మరియు ట్రావెల్ హాస్టల్స్ ఈ తీర్థం సమీపంలోనే ఉంటాయి. మీరు సోలోగా లేదా ఫ్రెండ్స్ తో వెళ్తే పుష్కర్ లో ప్రీమియం ట్రావెల్ హాస్టల్స్ ఉన్నాయి. లైక్ ముస్టాచ్, గోస్టాప్స్, జోస్టల్, మ్యాట్ ప్యాకర్స్ ఇలాంటివి. వాటి డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. లేదంటే హోటల్స్ లో కూడా స్టే చేయొచ్చు. అదే విధంగా పుష్కర్ లో మంచి హోటల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. యావరేజ్ గా 800 నుంచి 5000 వరకు ఉన్న హోటల్స్ ఉన్నాయి. ఆన్లైన్ బుకింగ్ సైట్ లో మంచి రేటింగ్ ఉండి బెస్ట్ ప్రైస్ కి వచ్చే వాటిని బుక్ చేసుకోండి. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, హవేలీ, గెస్ట్ హౌస్ అనే పేర్లున్న హోటల్స్ అన్ని కూడా ఓల్డ్ బిల్డింగ్స్. వీటికి లిఫ్ట్ ఉండదు. కాబట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా మెట్లెక్కడం ఇబ్బందిగా ఉంటే బుక్ చేసుకునే ముందే లిఫ్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి. పుష్కర్ లో బైక్ రెంటల్స్ అందుబాటులో ఉన్నాయి. మోస్ట్లీ యాక్టివాస్ మాత్రమే లభిస్తాయి. యావరేజ్ గా 300 నుంచి 400 ఛార్జ్ చేస్తున్నారు. మీ హోటల్ వాళ్ళని అడిగితే వాళ్ళే అరేంజ్ చేస్తారు. లేదంటే ఆటోస్ లభిస్తాయి. మనకు అవసరమైన ప్రదేశంలో ఆటో తీసుకోవచ్చు. మొదటి రోజు సాయంత్రం 5 గంటలకు ఫ్రెష్ అప్ అయి ముందుగా నా హోటల్ కి సమీపంలో ఉన్న వరాహ ఆలయానికి వెళ్ళాను. ఇదే వరాహ ఆలయం. రండి లోపలికి వెళ్దాం.
ఇది పుష్కర్లోని పురాతన ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో రాజా అనాజీ చౌహాన్ నిర్మించాడు. మొఘల్ దండయాత్రలో ఔరంగజేబు ఈ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. తరువాత 18వ శతాబ్దంలో మహారాజా సవాయ్ జైసింగ్ తిరిగి నిర్మించాడు. ఆలయం లోపల కెమెరా అలౌ లేదు. పాలరాతితో చేసిన వరాహమూర్తి విగ్రహం చాలా బాగుంది. ఈ ఆలయ ప్రాంగణం చాలా ప్రశాంతంగా ఉంది. తరువాత సన్సెట్ పాయింట్ కి వెళ్ళాను. వరాహ ఆలయం నుంచి సన్సెట్ పాయింట్ 1/2 కిలోమీటర్ ఉంటుంది. గూగుల్ మ్యాప్స్ యూజ్ చేసుకోండి, లేదంటే లోకల్ పీపుల్ని అడిగితే దారి చూపిస్తారు. ఇదే సన్సెట్ పాయింట్. ఈ ప్రదేశంలోకి రాగానే ఇలా పావురాలు కనిపించాయి. ఇదే పుష్కర తీర్థం. దీన్ని తీర్థరాజ్ అని పిలుస్తారు. అంటే తీర్థాలన్నిటికీ రాజు అని అర్థం. ఈ తీర్థం యొక్క ప్రత్యేకత ఏమిటి? ఈ ఒక్క ప్రదేశంలోనే బ్రహ్మదేవుణ్ణి ఎందుకు పూజిస్తారు? ఈ విషయాలన్నీ మనం రేపు మాట్లాడుకుందాం. ఇవన్నీ పుష్కర్ ఘాట్స్. ఈ పుష్కర్ సరస్సు చుట్టూ 52 ఘాట్స్ ఉన్నాయి. ఒక్కో దానికి ఒక్కొక్క పేరుంది. ఈ సన్సెట్ పాయింట్ ఉన్న ప్రదేశం చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంది. సూర్యాస్తమయం కోసం ఎదురు చూస్తున్న నాకు సూర్యుడు మేఘాలలో చిక్కుకొని ఆకాశంలో కనిపించిన ఈ దృశ్యం చాలా బాగుంది. ఇప్పుడు సమయం సాయంత్రం 6:20 ఇప్పుడే సూర్యాస్తమయం మొదలవుతుంది. వీక్షించండి. ఇప్పుడు టైం 6:30. పుష్కర్ లో ప్రతిరోజు రాత్రి 7 గంటలకు వరాహ ఘాట్ లో పుష్కర హారతి ఉంటుంది. రండి వెళ్దాం. సన్సెట్ పాయింట్ నుంచి వరాహ ఘాట్ వాక్యబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. ఇది పుష్కర్ మార్కెట్. పుష్కర్ సరస్సు చుట్టూ ఈ మార్కెట్ ఉంటుంది. మీరు షాపింగ్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఇదే వరాహ ఘాట్. రండి లోపలికి వెళ్దాం. మరో 2-3 ఘాట్లలో కూడా పుష్కర హారతి ఇస్తారు. కానీ పుష్కర హారతి ఇచ్చే ప్రధాన ఘాట్ ఈ వరాహ ఘాట్. పుష్కర హారతి మొదలైంది. వీక్షించండి. ధర్మాణి ప్రథమాన్యా సన్నః ఈహనాకం మహిమానా ప్రచండ యత్ర పూరవే ఆద్యా ఆనందీవః. పుష్కర హారతి వీక్షించాక డిన్నర్ చేసుకొని హోటల్ చేరుకున్నాను. ఇంతటితో నా మొదటి రోజు పూర్తయింది. తరువాతి రోజు ఉదయం 7 గంటలకు బ్రహ్మ ఆలయానికి వెళ్తున్నాను. వెళ్లే దారిలో పుష్కర తీర్థాన్ని సందర్శించి వెళ్దాం. ఇది పుష్కర్ మార్కెట్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, పుష్కర్ సరస్సు చుట్టూ ఈ మార్కెట్ ఉంటుంది. ఈ ఎడమ వైపు వరుసగా ఘాట్స్ ఉంటాయి. ఈ పుష్కర తీర్థంలో గావ్ ఘాట్ ని ప్రధాన ఘాట్ గా పరిగణిస్తారు. ఆవుని హిందీలో గావ్ అని పిలుస్తారు. మీరు పుష్కర తీర్థంలో స్నానం చేయాలనుకుంటే ప్రధాన ఘాట్లలో కాకుండా ఇలాంటి చిన్న చిన్న ఘాట్స్ లో స్నానం చేయండి. నీట్ గా ఉంటాయి. ప్రధాన ఘాట్స్ లో క్రౌడ్ ఎక్కువగా ఉంటారు.
ఇదే గావ్ ఘాట్. మొఘల్ దండయాత్రలో పుష్కర్ గ్రామాన్ని చాలా వరకు ధ్వంసం చేశారు. ఆ సమయంలో పుష్కర్ లోని ఆవులన్నిటినీ ఈ ప్రదేశంలో ఉంచి రక్షించారట. అందుకే దీనిని గావ్ ఘాట్ అని పిలుస్తారు. ఎలా అయితే హరిద్వార్ లో హరికి పౌరి ప్రధాన ఘాటుగా వ్యవహరిస్తారో అలానే పుష్కర్ తీర్థం చుట్టూ 52 ఘాట్లున్న ఈ గావ్ ఘాట్ ని ప్రధాన ఘాటుగా వ్యవహరిస్తారు. ఈ ప్రదేశంలోనే పితృకర్మలు, పిండ ప్రదానాలు జరుగుతాయి. అలాంటి కార్యక్రమాలు చేసుకునే వాళ్ళు ఈ గావ్ ఘాట్ లో కార్యక్రమం చేసుకుని పుష్కర్ తీర్థంలో స్నానం చేసి బ్రహ్మదేవుణ్ణి దర్శించుకుంటారు. మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి మరియు జయప్రకాష్ నారాయణ వంటి వారి అస్థికలను కూడా ఈ ప్రదేశంలోనే కలిపారట. ఇప్పుడు మనం బ్రహ్మ ఘాట్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి బ్రహ్మదేవుని ఆలయానికి వెళ్దాం. అలా వెళ్లే ముందు ఈ పుష్కర తీర్థం యొక్క ప్రాముఖ్యత ఏంటి, దీని యొక్క స్థల పురాణం ఏంటి అనేది తెలుసుకుందాం. సముద్ర మట్టానికి 1580 అడుగుల ఎత్తులో ఉన్న సరస్సు పుష్కర్. క్రమంగా ఈ ప్రాంతం సరస్సు పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ సరస్సు చెంతనే సృష్టికర్త బ్రహ్మ ఆలయం ఉంది. ప్రపంచంలో బ్రహ్మదేవుడికి ఉన్న ఏకైక ఆలయం ఇది. మన దేశంలోని అతి ముఖ్యమైన తీర్థాలలో ఒకటైన పుష్కర్ ను దర్శించుకోకుంటే పుణ్యక్షేత్ర సందర్శన పూర్తి కానట్టేనని ఉత్తర భారతీయులు భావిస్తారు. అందుకే దీన్ని తీర్థరాజ్ అంటారు. మన పురాణాల్లోనూ పుష్కర తీర్థం యొక్క ప్రస్తావన ఉంది. రామాయణంలో వశిష్ఠుడు ఇక్కడ తపస్సు చేసినట్లు వర్ణించబడి ఉంది. మహాభారత కథనం ప్రకారం అరణ్యవాస సమయంలో ధర్మరాజు తన తమ్ములతో తీర్థయాత్రలు చేసిన సమయంలో సింధు లోయలోని అడవుల వెంట ప్రయాణించి చిన్న చిన్న నదులను దాటి పుష్కర క్షేత్రంలో స్నానమాచరించినట్లు వర్ణించబడి ఉంది. వామన పురాణ కథనం ప్రకారం ప్రహ్లాదుడు తీర్థయాత్రలు చేసిన సమయంలో పుష్కర క్షేత్రాన్ని దర్శించినట్లు చెప్పబడి ఉంది. అప్సరకాంత మేనక పుష్కర క్షేత్రంలో స్నానం చేసినట్లు వర్ణించబడి ఉంది. పరాశర మహర్షి ఇక్కడ జన్మించినట్లు పురాణ కథనం. ఇప్పటి వరకు పుష్కర క్షేత్రం యొక్క విశిష్టతను తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం స్థల పురాణం తెలుసుకుందాం. పద్మపురాణం ప్రకారం పూర్వం వజ్రనాభ అనే రాక్షసుడు ప్రజలను హింసించడం చూసి బ్రహ్మదేవుడు తన చేతిలోని తామర పువ్వునే ఆయుధంగా చేసుకొని ఆ రాక్షస రాజును సంహరించాడు. ఆ సమయంలో ఆ తామర పువ్వు రేకులు ఈ ప్రదేశంలో పడి సరస్సుగా ఏర్పడింది. పుష్పం, కరం అనే 2 పదాల నుంచి పుష్కరం అనే పేరు వచ్చింది. పుష్పం అంటే పువ్వు, కరం అంటే చెయ్యి. బ్రహ్మదేవుని చేతి నుండి పడిన పువ్వు అనే అర్థంతో పుష్కరం అనే పేరు వచ్చింది. వజ్రనాభ సంహారం అనంతరం సృష్టికర్త బ్రహ్మ లోక కళ్యాణం కోసం ఇక్కడ యజ్ఞం చేయాలని సంకల్పించాడట. సుముహూర్తం ఆసన్నమవుతుండడంతో సరస్వతీ దేవిని తీసుకుని రమ్మని తన కుమారుడైన నారదుడిని పంపిస్తాడు. నారదుడు వెళ్లేసరికి ఆమె సిద్ధంగానే ఉంటుంది. కానీ నారదుడు కలహాలు సృష్టించాలనే కోరికతో నువ్వు ఒక్కదానివే వచ్చి అక్కడ ఏం చేస్తావు, మీ స్నేహితులను తీసుకురా అని సలహా ఇచ్చాడు. అందువలన సావిత్రి తన సహచరులైన లక్ష్మీ పార్వతులతో కలిసి వద్దామని ఆగిపోయింది. సరస్వతీదేవి, సావిత్రీదేవి ఒక్కరే, గుర్తుంచుకోండి. యజ్ఞ వాటిక యందు అందరూ ఋషులు, దేవతలు సిద్ధంగా ఉన్నారు. ముహూర్త కాలం దగ్గర పడుతుంది. సావిత్రీదేవి జాడలేదు. ముహూర్త సమయానికి యజ్ఞం ప్రారంభించాలనే తలంపుతో బ్రహ్మ ఇంద్రుణ్ణి పిలిచి ఒక అమ్మాయిని చూడు, ఆమెను పెండ్లాడి యజ్ఞాన్ని ప్రారంభిస్తానని చెబుతాడు. దాంతో ఇంద్రుడు సమీపంలోనే పాలమ్ముకునే ఒక అమ్మాయిని తీసుకువచ్చాడు. ఆ అమ్మాయిని గోవుతో శుద్ధి చేశారు. గోవుతో శుద్ధి చేయబడింది కాబట్టి ఆమెకు గాయత్రి అనే నామకరణం చేసి నిర్ణీత సమయానికి యజ్ఞం ప్రారంభిస్తారు. యజ్ఞం పూర్తవుతున్న సమయానికి సావిత్రీదేవి అక్కడికి వచ్చి బ్రహ్మ పక్కన మరో స్త్రీ కూర్చుని ఉండగా చూసి ఆగ్రహించి బ్రహ్మదేవునితో సహా అక్కడున్న వారందరినీ శపిస్తుంది. భర్తను వృద్ధ
వృద్ధుడైపోమ్మని, అతనికి ఒక్క పుష్కరిణిలో తప్ప మరెక్కడా ఆలయాలు ఉండవని శపిస్తుంది. అన్ని యుద్ధాలలో ఓటమి తప్పదని ఇంద్రుణ్ణి, మానవ జన్మ ఎత్తి భార్య వియోగంతో బాధపడతావని విష్ణువుని, శ్మశానంలో భూత ప్రేత గణాలతో సహజీవనం చేయమని శివుణ్ణి, దారిద్ర్యంతో ఇల్లిల్లు తిరిగి భిక్షాటన చేసుకుని బతకమని బ్రాహ్మణులను, దొంగలచే ధనమంతా పోగొట్టుకుని నిరుపేదగా మారమని కుబేరుణ్ణి శపిస్తుంది. తరువాత ఆమె రత్నగిరి పైకి వెళ్లి తపస్సు చేసి నదిగా మారిందని అంటారు. ఇప్పుడు ఆ రత్నగిరిపై చిన్న ఆలయం ఉంది. ఆ ఆలయాన్ని మనం తరువాత దర్శిద్దాం. సావిత్రి వెళ్లిన తర్వాత బ్రహ్మదేవుడు యజ్ఞాన్ని పూర్తి చేయమని బ్రాహ్మణులను కోరగా దానికి వారు తమను శాప విముక్తుల్ని చేయమని, ఆ తర్వాతే యజ్ఞక్రతువుని చేస్తామని అంటారు. అప్పటికే యజ్ఞఫలంతో సిద్ధించిన శక్తులతో గాయత్రీదేవి పుష్కర్ ప్రముఖ తీర్థక్షేత్రంగా వర్ధిల్లుతుందని, ఇంద్రుడు తిరిగి స్వర్గాన్ని గెలుచుకుంటాడని, విష్ణుమూర్తి రామునిగా జన్మిస్తాడని, బ్రాహ్మణులు గురువులుగా గౌరవాన్ని పొందుతారని శాప తీవ్రతను తగ్గించింది. బ్రహ్మ దేవాలయాలు అరుదుగా అక్కడక్కడ ఉన్నా అవి ఈ ఆలయం లాగా ఉండవు. బ్రహ్మదేవుడే స్వయంగా స్థలాన్ని నిర్ణయించగా యుగాంతాన విశ్వామిత్రుడు ఈ ఆలయాన్ని కట్టించాడని అంటారు. పుష్కర్ 2 సార్లు మొఘల్ దండయాత్రలో పూర్తిగా ధ్వంసమైంది. తరువాత మళ్లీ 14వ శతాబ్దంలో బ్రహ్మదేవుని ఆలయం మరియు పుష్కర్ ఘాట్లను తిరిగి నిర్మించడం జరిగింది. ఇదే బ్రహ్మ ఘాట్. ఇదంతా అన్ సీజన్ కాబట్టి క్రౌడ్ తక్కువగా ఉన్నారు. అదే మీరు చలికాలంలో మరియు ప్రత్యేక దినాలలో వస్తే క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంటారు. ఇక్కడి నుంచి బ్రహ్మదేవుని ఆలయం వాక్యబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. ఆలయానికి వెళ్లే ముందు ఈ పుష్కర్ తీర్థంలో కొన్ని మోసాలు జరుగుతున్నాయి. అవి ఏంటనేది క్లియర్ గా చెప్తాను, వినండి. ఈ ఘాట్ సందర్శించినప్పుడు చాలా మంది మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. ఈ పుష్కర్ చాలా గొప్పది, ఇంకా ఏదో స్టోరీ చెప్తారు. ఇది నిజంగా గొప్ప ప్రదేశం, అందుకే మనం సందర్శిస్తాం. వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీకు ఈ పుష్కర్ యొక్క స్టోరీ చెప్తాము, ఇక్కడికి వచ్చిన వాళ్ళు తప్పకుండా పూజ చేసుకోవాలి, మీకు అంతా మంచి జరుగుతుంది, ఇంకా ఏదేదో చెప్తారు. 100 రూపాయలు ఇవ్వమంటారు. ఆ తర్వాత 50 రూపాయలు అడుగుతారు. ఆ తర్వాత 10 రూపాయలు కూడా చేస్తామంటారు. చివరికి మనల్ని తీసుకెళ్లి పూజలో కూర్చోబెట్టి పూజారికి దానం ఇమ్మంటారు. అది కూడా 4-5 వేలు. అది కాకుండా ఇంకా ఇతర దానాలు ఏవేవో చెప్తారు. మీ నుంచి ఎంత వీలైతే అంత లాగాలని ట్రై చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు పితృకర్మలు పిండ ప్రదానం చేయాలనుకుంటే నేను చెప్పిన ప్రదేశానికి వెళ్ళండి. అక్కడ వాళ్ళతో ఒక అమౌంట్ మాట్లాడుకోండి. అలా కాకుండా మీరు డైరెక్ట్ గా దర్శనానికి వెళ్తుంటే బ్రహ్మతీర్థంలో స్నానం చేసే వాళ్ళు చేయండి, లేదంటే కాళ్ళు చేతులు కడుక్కొని బ్రహ్మదేవుని ఆలయానికి వెళ్ళండి. ఆలయం దగ్గర కూడా ఇలాంటి వాళ్ళు కనిపిస్తారు, జాగ్రత్త. ఇలా బ్రహ్మ ఘాట్ నుంచి బయటికి వచ్చి రైట్ సైడ్ కొంచెం ముందుకు వెళ్లి ఇలా లెఫ్ట్ సైడ్ నేరుగా వెళితే బ్రహ్మ ఆలయం చేరుకుంటాం. 1/2 కిలోమీటర్ లోపే ఉంటుంది. మధ్యలో ఏమైనా డౌట్ వస్తే లోకల్ పీపుల్ని అడగండి, హెల్ప్ చేస్తారు. ఇదే బ్రహ్మదేవుని ఆలయం. మీకు ఆల్రెడీ స్థల పురాణం చెప్పాను కదా, రండి దర్శించుకుందాం. ఈ ఆలయం ఇసుకరాయి మరియు పాలరాయితో నిర్మింపబడింది. ఎరుపు రంగు షికార ఈ ఆలయానికి ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ ఆలయాన్ని 2000 సంవత్సరాలకు పూర్వం నిర్మింపబడిందని చెబుతారు. బ్రహ్మ యజ్ఞం తరువాత విశ్వామిత్ర అనే ఋషి ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా చెబుతారు. కానీ ప్రస్తుతం ఇప్పుడు మనం చూస్తున్న ఆలయం 14వ శతాబ్దంలో నిర్మించారు. పురాతన ఆలయాన్ని మొఘల్ దండయాత్రలో ధ్వంసం చేశారు. ఆలయానికి ఎదురుగా బ్రహ్మదేవుని వాహనం హంసను ఏర్పాటు చేశారు. లోపల కెమెరా అలౌ లేదు. నేను వెళ్లిన సమయంలో క్యూ తక్కువగానే ఉంది, త్వరగా దర్శనమైంది.
బ్రహ్మదేవుని దర్శనమయ్యాక బయటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసుకొని సావిత్రీదేవి ఆలయానికి వెళ్తున్నాను. సరస్వతీదేవినే ఇక్కడ సావిత్రీదేవి అని పిలుస్తారు. సావిత్రీదేవి ఆలయం కొండ పైనే ఉంటుంది. పైకి వెళ్ళటానికి రోప్వే కూడా అందుబాటులో ఉంది. బ్రహ్మ ఆలయం నుంచి రోప్వే 1 కిలోమీటర్ ఉంటుంది. ఆటో వాళ్ళు 100 రూపాయలు అడుగుతున్నారు. నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. వెళ్లే దారిలో షేరింగ్ ఆటో కనిపించింది. 20 రూపాయలు ఛార్జ్ చేశారు. ఇది కొంచెం హైట్ లో ఉంది. 1 కిలోమీటరే కదా అని నడిచి రావాలని ట్రై చేయొద్దు, ఆటో తీసుకోండి. ఆటో వాళ్ళు ఇక్కడే డ్రాప్ చేస్తారు. ఇక్కడి నుంచి పైకి వెళ్ళడానికి 970 మెట్లు ఉన్నాయి. మెట్లు ఎక్కలేని వాళ్ళు రోప్వే ద్వారా పైకి వెళ్ళొచ్చు. ఇలా రైట్ సైడ్ వెళ్తే రోప్వే టికెట్ కౌంటర్ ఉంటుంది. దీని టికెట్ అప్ అండ్ డౌన్ 150 రూపాయలు. ఇదే రోప్వే స్టేషన్. రండి వెళ్దాం. మనం వెళ్లాల్సిన రోప్ కార్ వస్తుంది. రోప్ కార్ నుంచి పుష్కర్ టౌన్ మరియు దాని చుట్టూ ఉన్న వ్యూస్ చాలా బాగున్నాయి. ఇలా రోప్ స్టేషన్ నుంచి బయటికి రాగానే మెట్లు కనిపిస్తాయి. రండి ఆలయానికి వెళ్దాం. ఇదే ఆలయ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ లో చాలా కోతులున్నాయి. ఇక్కడ నుంచి వ్యూ కూడా బాగుంది. రండి ఆలయానికి వెళ్దాం. ఇదే సావిత్రీదేవి ఆలయం. ఇన్సైడ్ కెమెరా అలౌ లేదు. ఈ ఆలయం వెనుక శారదా మందిరం ఉంది. 1886లో రామకృష్ణ పరమహంస వారి భార్య శారదా మాత మెట్లెక్కి పైకి వచ్చి అమ్మవారిని దర్శించుకుందట. ఆ సమయంలో తాను ఏదో తెలియని ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిందట. దానికి గుర్తుగా ఈ ప్రదేశంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడి నుంచి వ్యూస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ ఎదురుగా కొండపైన ఆలయం కనిపిస్తుంది కదా, అదే గాయత్రీ దేవి ఆలయం. ఆ ఆలయానికి రోప్వే లేదు, మెట్లెక్కి వెళ్లాల్సి ఉంటుంది. రండి ఇప్పుడు మనం కిందకి వెళ్దాం. తిరిగి రోప్వేలో కిందకి చేరుకున్నాను. ఇక్కడి నుంచి ఆటో తీసుకొని రంగ్జీ ఆలయానికి వెళ్తున్నాను. రంగనాథ స్వామిని వీళ్ళు రంగ్జీ అని పిలుస్తారు. డిస్టెన్స్ 2 కిలోమీటర్లు ఉంటుంది. ఆటో వాళ్ళు 150 రూపాయలు తీసుకున్నారు. పుష్కర్ లో చాలా వరకు వీధులన్నీ ఇలాగే చిన్న చిన్నవిగా ఉంటాయి. ఇది రంగ్జీ ఆలయం. ఈ ఆలయం మన సౌత్ ఇండియన్ స్టైల్లో ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ లో ఉంటుంది. ఇది నార్త్ వాళ్ళకి ప్రత్యేకంగా ఉంటుంది. మన వాళ్ళకి రెగ్యులర్ గా చూసే ఆలయమే. ఇక్కడ కెమెరా అలౌ లేదు. ఈవెన్ అవుట్ సైడ్ కూడా వీడియో తీయనీయట్లేదు. ఇక్కడున్న పూజారులు కూడా మన వాళ్ళే ఉన్నారు. తరువాత లంచ్ చేసుకొని నా హోటల్ చేరుకున్నాను. ఇంతటితో మన పుష్కర్ యాత్ర పూర్తయింది. తరువాత మనం ఆటోలో అజ్మీర్ చేరుకొని అజ్మీర్ నుంచి ట్రైన్లో మన హోమ్ టౌన్ చేరుకోవచ్చు. లేదంటే అజ్మీర్ నుంచి జైపూర్ వెళ్ళొచ్చు, లేదా ఉదయ్పూర్ కూడా వెళ్ళొచ్చు. అజ్మీర్ నుంచి మన తెలుగు రాష్ట్రాలకు ఉన్న ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. పుష్కర్ యాత్ర యొక్క బడ్జెట్ డీటెయిల్స్ క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.